అనుదిన వాక్య ధ్యానాంశము సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానం చేద్దాం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. 9th క్లాస్ పిల్లలు ఈ మధ్య కాలంలో రాయచోటి అనే ప్రాంతంలో, అన్నమయ్య జిల్లా రాయచోటి అనే ప్రాంతంలో 9th క్లాస్ చదివే పిల్లలు ఒక టీచర్ను కొట్టి చంపారు. వారికి విద్యను అందించే ఉపాధ్యాయుని కొట్టి చంపారు. ఇది ఒక్కటి మాత్రమే కాదు, ఇలాంటి సంఘటనలు దినదినము కూడా చూస్తూ ఉన్నాం. చిన్న వయసు నుంచి మత్తు పదార్థాలకు బానిసలవటం, గంజాయి, గుట్కాలు, పాన్ పరాగులు, మందు, సిగరెట్టు ఇలాంటి దుర్వ్యసనాలకు బానిసలైపోయి బిడ్డల జీవితాలు ఎంతగానో పాడైపోతున్న దినాలు ఇవి. ప్రేమైన దేవుని వల్లరా, ఒక బిడ్డ పాడైపోయాడు అంటే దానికి కారణము వాడికి ఆ మార్గము తెలియకపోవటం, వాడు నడవలసిన మార్గము వాడికి తెలియకపోవటం వల్ల వాడు లోకాన్ని ఆశ్రయించి లోకము వెళ్తున్న తీరును వెంబడించి ఇదే సరైన మార్గం అనుకొని ఆ మార్గంలో నడవటం వల్లనే ఇలాంటి పరిస్థితి ఉంది. నిజంగా దేవుని వాక్యము ప్రతి ఒక్కరికి కూడా అర్థమైతే, వాక్యానుసారంగా మన కుటుంబాలు మనం కట్టుకోగలిగితే ఇలాంటి పరిస్థితులు తలెత్తవు. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో, ఆ తరం వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ ఉండు జనుల దేవతల్లో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అస్తారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేళ్ల మీద మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీయులను దోచుకొనిరి. ఆయన వారి చుట్టూ ఉన్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువు అయిన గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. ప్రియమైన దేవుని వల్ల దేవుడు వారికి ఎందుకు శత్రువయ్యాడు అంటే, వారికి కీడు ఎందుకు వచ్చింది అంటే, యెహోవానైనను ఆయన చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి వచ్చిందట. ఎరుగని తరం ఎందుకు వచ్చింది అంటే, తమ పితరులు తల్లిదండ్రులు వారి బిడ్డలకు దేవుని గూర్చిన జ్ఞానము నేర్పకపోవటమే దీనికి అంతటికి కూడా కారణం. దేవుడు చేసిన కార్యములను వారు తమ పిల్లలకు నేర్పకపోవటం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చింది. ప్రేమైన దేవుని వల్లరా, ద్వితోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనంలో, అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కనులారా చూచిన వాటిని మరువక ఉండునట్లు, అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకూడనట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి, నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధి నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నిటి నాకు భయపడ నేర్చుకొని
తమ పిల్లలకు నేర్పునట్లును వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము. చూడండి ప్రేమైన దేవుని వర్లరా, దేవుడు చాలా స్పష్టంగా తెలియచేస్తున్న విషయం ఏంటంటే, నీవు ఏ సంగతులైతే నీ కన్నులారా చూసావో వాటిని మరవకూడదు. నీ జీవితకాలం అంతయు వాటిని నీ హృదయంలో ఉంచుకోవాలి. నీ జీవితకాలం మాత్రమే కాదు, నీ పిల్లలకు, వారి పిల్లలకు కూడా ఈ సంగతులు తెలియచేయాలి. దేవుని కార్యాలు వారు వినాలి, వారు ఎరగాలి, వారు రుచి చూడాలి. నీ ఉండగానే నీ పిల్లలను తయారు చేయాలి. నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు దేవుని గురించి చెప్పకుండా చనిపోతే అది నేరం అవుతుంది. దేవుని మార్గంలో వారిని నడిపించకపోతే అది నేరం అవుతుంది. ప్రేమైన దేవుని వాళ్ళరా, మరి ఇందాక మనం చదువుకున్న న్యాయాధిపతుల గ్రంథంలో యెహోవాను ఎరుగని తరం వచ్చిందట, దేవుని ఎరుగని తరం వచ్చిందట. వారందరూ కూడా బయలు అస్తారోతు దేవతలను పూజించి దేవునికి విరోధంగా పాపం చేయటానికి కారణమైంది. దీనికి కారణం ఎవరు అంటే తల్లిదండ్రులు తమ పిల్లలకు తెలియచేయకపోవటమే దీనికి కారణం. ప్రేమైన దేవుని వాళ్ళరా, ఇదిగో దేవుడు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. నీవు నీ పిల్లలకు వాటిని తెలియచేయాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ అధ్యాయము 4వ వచనంలో, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. ఇశ్రాయేలు వినుము, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడు లోకములో ఉన్నవారి కంటే శ్రేష్ఠుడు. ఆయన అద్వితీయుడు అంటే ఆయన ఇతరులతో పోల్చదగిన వాడు కాదు. ఆయన యూనిక్, ఆయన మాత్రమే ప్రత్యేకింపబడినవాడు. ఆయన అద్వితీయుడు. నీ హృదయముతో, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ ఎంట కూర్చుండినప్పుడు, త్రోవ నడుచునప్పుడు, పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండవలను. నీ ఇంటి ద్వార బంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. ప్రియమైన దేవుని వల్లరా, దేవుని వాక్యము నీ హృదయంలో ఉండాలి. దేవుని వాక్యము నీ ఇంటి గౌన్ల మీద ఉండాలి, ద్వార బంధముల మీద ఉండాలి, గోడల మీద ఉండాలి. దేవుని వాక్యము ఎక్కడ చూసినా కూడా నీకు కనబడుతుండాలి. దావీదు అంటాడు, నేను పాపము చేయకున్నట్లు నా ఎదుట నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అంటాడు. అంటే దేవుని వాక్యము మనకెప్పుడు కూడా ఉండాలి. మన చుట్టూ దేవుని వాక్యం ఉండాలి. మన కన్నులకు దేవుని వాక్యం కనబడుతుండాలి. మన హృదయంలో ఉండాలి. హృదయంలో ఉంది కదా అని చెప్పేసి మరి బయట కనబడకుండా ఉండాల్సిన అవసరం లేదు. ఆ మధ్యకాలంలో ఒక ఆయన చెప్తా ఉన్నాడు, అది పాత నిబంధనలో కాబట్టి ఇండ్ల మీద రాసుకోమన్నాడు, ఇప్పుడు అవసరం లేదు అని అంటూ ఉంటారు. ఇలాంటి మూర్ఖపు మాటలు మనం వినాల్సిన అవసరం లేదు. ప్రేమైన దేవుని వాళ్ళరా, నీకు ఒక వాక్యము నీ కనుల ఎదుట కనబడుతున్నప్పుడు ఆ వాక్యము నిన్నెంతగానో బలపరిచింది, హెచ్చరిస్తుంది, ఆదరణ ఇస్తుంది. అందువల్ల వాక్యము పాత నిబంధనలు చెప్పాడు, కొత్త నిబంధనలు చెప్పాడు కాదు. వాక్యానికి పాత కొత్త ఏమి ఉండదు ప్రేమైన దేవుని వాళ్ళరా. అందుకనే మన ఇంటిలో దేవుని వాక్యాలు ఉండటం మంచిది. ఆ వాక్యాలు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటాయి. ఆ వాక్యాలు మనల్ని దేవుని వైపు మరింతగా దగ్గర చేస్తూ ఉంటాయి. ఆ వాక్యాలు మనల్ని ఆదరిస్తూ ఉంటాయి. ఒక్కోసారి మన కష్టాల్లో, కన్నీళ్ళలో ఉన్నప్పుడు ఒక వాక్యము మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉంటుంది ప్రియమైన దేవుని వలన. మరి అలాంటి వాక్యాలు
నీ చుట్టూ ఉండాలి, నీ ఎదుట ఉండాలి. ఆ వాక్యాలు నీ హృదయంలో ఉండాలి. ఆ వాక్యాలు నీ కుమారులకు నువ్వు అభ్యసింప చేయాలి. ఎప్పుడు అభ్యసింప చేయాలి? నువ్వు కూర్చున్నప్పుడు చెప్పాలి, నువ్వు నడుస్తున్నప్పుడు చెప్పాలి, నువ్వు పడుకున్నప్పుడు చెప్పాలి. నువ్వు ఏం చేస్తున్నా కూడా నీ పిల్లలకు ఆటినే తెలియచేయాలి. వాటిని గూర్చి మాటలాడవలెను. వాటిని నీ చేతులకు కట్టుకోమంటున్నాడు. నీ కన్నుల ఎదుట బాసికం వల్లే వాటిని కట్టుకోమంటాడు. ఇప్పటికి కూడా హైందవ సహోదరుల యొక్క వివాహంలో మనం చూస్తే ఈ 2 కన్నుల ఎదుట బాసికాలు అని కడతా ఉంటారు. ఈ బాసికాలు ఎలాగైతే కట్టుకుంటూ ఉంటారో అలాగే కూడా దేవుని వాక్యాన్ని కట్టుకోమంటున్నాడు. బాసికం వల్లే దేవుని వాక్యాన్ని కట్టుకో. దేవుని వాక్యాన్ని కట్టుకో. ఎందుకు అంటే వాక్యము నువ్వెప్పుడు కూడా నీ నుంచి దూరం అవ్వకూడదు. వాక్యముతోనే నీ జీవితము ముడిపడి ఉంది. వాక్యము లేకుండా నువ్వు బ్రతకలేవు గనుక వాక్యము నిన్ను ఎప్పుడూ కూడా హెచ్చరిక చేస్తూ ఉండాలి. నీవు నీ పిల్లలకు వాటిని అభ్యసింప చేయాలి. వారు వాళ్ళ పిల్లలకు అభ్యసింప చేయాలి. అంటే తండ్రి ఆస్తి పిత్రార్జితం మరి కావాలి అని కోరుకుంటారో దానికోసం మరి ఎంత దూరమైనా వెళ్ళిపోవటానికి సిద్ధపడతారు కదా. ఆస్తుల కంటే దేవుని వాక్యము అనే ఈ ఆస్తి తండ్రుల నుంచి బిడ్డలకు రావాలి, తల్లిదండ్రుల నుంచి వారి యొక్క పిల్లలకు రావాలి అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ప్రేమైన దేవుని వర్లరా, అది కూడా ఎప్పుడు చెప్తే నాటుకుంటుంది అంటే ఈరోజు చాలామంది తల్లిదండ్రులు వారి బిడ్డల విషయంలో చాలా వేదన అనుభవిస్తున్నారు. కారణం ఏంటి అంటే వారు చెప్పవలసిన సమయంలో వారు చెప్పకపోవటమే దీనికి కారణం. పెద్దవాడైన తర్వాత వినడండి. అందుకనే బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము. పెద్దవాడైన తర్వాత, ముసలివాడైన తర్వాత వాడు దాని నుంచి తొలగిపోడు. ముందు ఈ మాటలు తెలియచేస్తే ఈ మాటల యందు వాడు ప్రారంభంలో విశ్వాసం ఉంచగలిగితే ఆ క్రమం వాడు నేర్చుకుంటే వాడు పెద్దవాడైనా ముసలివాడైనా ఎంత వయసు వచ్చినా కూడా ఆ మార్గం నుంచి తొలగిపోడు. అందుకే చిన్న వయసులోనే దేవుని జ్ఞానం నేర్పాలి. బాలుడుగా ఉన్నప్పుడే ఆ బాల్య దశలోనే వాడు నీ మాట వింటాడు. వాడికి మంచి ఏదో చెడేదో తెలియదు. ఈ లోకపు పరిస్థితులు వాడికి అంటక ముందే దేవుని మహాజ్ఞానాన్ని వాడి హృదయంలో నువ్వు ఉంచగలిగితే వాడు దాని నుంచి ఎప్పటికీ తొలగిపోడు. ఈరోజు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా అంతా అయిపోయిన తర్వాత వాడు పెద్దవాడైన తర్వాత లోకంలో ఉన్న పోకడలన్నీ నేర్చుకున్న తర్వాత అప్పుడు నువ్వు దేవుని జ్ఞానాన్ని నేర్పుతాను అంటే ఇది ఎంతోమంది విషయంలో సక్సెస్ అవ్వదు. చాలామంది విషయంలో సక్సెస్ అవ్వదు. అప్పుడు దేవుని జ్ఞానం నేర్చుకోవటం అనేది కష్టతరం. అందుకనే సులభమైన మార్గం ఏంటి అంటే వాడు బాలుడుగా ఉన్నప్పుడే బాల్య దశలోనే దేవుని మహాజ్ఞానాన్ని నేర్పాలి. చిన్నప్పుడే దేవుని జ్ఞానాన్ని, దేవుని గురించిన విద్యను నేర్పాల్సిన అవసరం ఉంటుంది. ప్రేమైన దేవుని వల్ల అప్పుడు వాడు పెద్దవాడైనా కూడా ఆ జ్ఞానం నుంచి తొలగిపోడు. మనందరికీ తెలిసిన సంఘటన ఏంటంటే హన్నా అనే ఒక సహోదరికి బిడ్డలు లేరు. ఈ బిడ్డలు లేని ఈమె దేవుని సన్నిధిలోకి వెళ్ళి కన్నీరు కార్చి హృదయాన్ని కుమ్మరించి మొక్కుబడి చేసుకుంటే దేవుడు ఒక అద్భుతమైన కుమారుణ్ణి ఆమెకు అనుగ్రహించాడు. అతని పేరే సమూయేలు. ప్రియమైన దేవుని వల్ల సమూయేలు పెరిగి పెద్దవాడైన తర్వాత ఆ పాలు విడిచిన తర్వాత అతని తల్లి మొక్కుబడి చేసుకున్న ప్రకారము సమూయేలును తీసుకొని దేవుని మందిరానికి వెళ్ళింది. షిలోహులోని దేవుని మందిరానికి వెళ్ళి అతన్ని దేవుని మందిరంలో సమర్పిస్తున్నప్పుడు అయితే ఇదిగో నేను ఆ రోజు మొక్కుబడి చేసుకున్న నీ వలన పొందుకున్న ఈ కుమారుడు ఇతనే, ఈ బాబే అనగానే అక్కడ మనం రాయబడిన మాట ఏంటంటే వాడు అక్కడనే మ్రొక్కెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని వల్ల సమూయేలు అక్కడనే దేవుని సన్నిధిలో మ్రొక్కాడట. దేవునికి లోబడుతున్నాడు. సమూయేలు తల్లికి లోబడుతున్నాడు.
ప్రియమైన దేవుని వర్లరా, అంతేకాకుండా ఆ బిడ్డ పెరిగి పెద్దవాడయ్యాడు, దేవుని సన్నిధిలో పెరిగాడు, దేవుని జ్ఞానంలో పెరిగాడు, ఏలి ఎదుట పెరిగాడు. అయితే చెడు అంటకుండా తను కాపాడుకోగలిగాడు దేవుని జ్ఞానం వల్ల. ఆ సమయంలో ఇశ్రాయేలీలలో 3 అత్యున్నతమైన పదవులు అలంకరించాడు. 1 అతడు న్యాయాధిపతి, 2 అతని ప్రవక్త, 3వది అతని యాజకుడు. ఇంత గొప్ప పదవులు తర్వాత చివరిలో తన వృద్ధాప్యంలో తను ఏమంటున్నాడో తెలుసా? మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒకరిని రాజుగా నియమించి ఉన్నాను. రాజు మీ కార్యములు జరిగించును. నేను తలనిరిచిన మొసలివాడను, నా కుమారులు మీ మధ్య ఉన్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములు జరిగించుచు వచ్చి తిని, బాల్యము నుంచి ఇదిగో నేనున్నాను. నేను ఎవని ఎద్దు నిన్ను తీసుకుంటున్నా, ఎవని గార్ధభంలను పట్టుకుంటున్నా, ఎవనికైనా అన్యాయం చేసి తినా, ఎవరినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపరచకుండా ఎవని యొద్ద నేను లంచం పుచ్చుకుంటున్నా, అలాగూ చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలను. అప్పుడు నేను మీ ఎదుట దాన్ని మరలా ఇత్తునన్ను. సవాలుగా మాట్లాడాడు, ఛాలెంజ్గా మాట్లాడాడు. మీలో ఎవడైనా, ఈ లక్షలాది మంది ఉన్నారు కదా, మీలో ఎవడైనా సరే నువ్వు లంచం తీసుకున్నావు, నువ్వు తప్పు చేసావు అని ఎక్కడైనా మీరు నా మీద నేరస్థాపన చేయగలరా? ఎంత నీతిగా న్యాయంగా బ్రతికాడో ప్రియమైన దేవుని వర్లరా. సమూయేలు వారి ఎదుట ఒక ఛాలెంజ్ విసిరాడు. ఇదిగో నేనున్నాను, మీలో ఎవరైనా ముందుకొచ్చి నువ్వు పలానా తప్పు చేశావు అని చెప్పొచ్చు. వారంతా అన్నారు, నువ్వు ఏ తప్పు చేయలేదు, నీ విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, నీ మీద మేము ఏ విధమైన నేరాన్ని మోపలేము అని ముక్త కంఠంతో వారు సమూయేలు గురించి తెలియచేశారు ప్రియమైన దేవుని వర్లరా. అందుకే మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుని వాక్యాన్ని మనము చూసినప్పుడు ఇలాంటి సమూయేలు ఇలా తయారు కావటానికి కారణం ఏంటి అంటే, అతడు ప్రారంభం నుంచి దేవుని వాక్యాన్ని ఎరిగినవాడు, దేవుని జ్ఞానంలో పెరిగినవాడు. చిన్నప్పటి నుంచి తల్లి ఆ మార్గంలో ఆ బిడ్డను నడిపించింది గనుకనే ఆ బిడ్డ పెరిగి పెద్దవాడైన తర్వాత కూడా అంతగా నీతి మార్గంలో నడిచాడు, త్రోవ తప్పిపోలేదు అనే విషయాన్ని మనం గమనించాలి. అందుకనే రాబో తరాలకు దేవుని గూర్చిన జ్ఞానము స్థిరంగా నిలబడాలి అంటే ఈరోజు ప్రతి తల్లిదండ్రులు కూడా వారి పిల్లలకు దేవుని జ్ఞానాన్ని నేర్పాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటాన్ని నేర్పాలి. ప్రియమైన దేవుని వర్లరా, కీర్తనల గ్రంథం 78:3 మాకు తెలిపిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులు చెప్పేదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదాం. రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించున్నట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకుండా ఉండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమైన స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలు గైకొన్నట్లును ఆయన యాకోబు సంతతికి శాస్త్రములు నియమించెను, ఇజ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించెను. చూడండి, రాబో తరాలకు వారు దేవుని ఎదుట భ్రష్టులు కాకుండా, దేవునికి విరోధులు కాకుండా ఉండునట్లుగా, మేము
మా తర్వాత తరానికి కూడా దేవుని జ్ఞానాన్ని అందిస్తాం అని వారు తెలియజేస్తూ ఉన్నారు. అవును ప్రియమైన దేవుని వల్లరా, దేవుని గురించిన జ్ఞానము ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. దేవుని జ్ఞానం లేనప్పుడు రాబోయే తరము చెడిపోద్ది, రాబోయే తరం భ్రష్టు పట్టిపోద్ది, దేవుని కోపాగ్నికి గురయ్యే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా వారి కుటుంబాన్ని బ్రతికి ఉండగానే కట్టుకోవాలి. ఈరోజు మీ పిల్లలకు ఆస్తిపాస్తులు ఇచ్చారు, మనము ఇవ్వవలసిందే ఆస్తిపాస్తులు కాదు, దేవుని గురించిన జ్ఞానం. మన బిడ్డలు దేవుని తెలుసుకున్నారు అంటే మన జీవితం ధన్యమైనట్లే. నిజంగా మన బ్రతుకులో నిజమైన సంతోషము, సమాధానం, తృప్తి కలిగి మనము మరణించాలి అంటే మన పిల్లలకి ఇవ్వాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు, దేవుని గురించిన జ్ఞానం. 71వ కీర్తన 17వ వచనం. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చి తిని. దేవా, వచ్చు తరం వరకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధుడనై ఉండున వరకు నన్ను విడవకము. దేవా, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? నన్ను బ్రతికించు ప్రభువా అంటున్నాడు కీర్తనకారుడు. ఎందుకు బ్రతికించాలి అంటే ఈ లోకంలో ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి, తినాల్సినవన్నీ ఉన్నాయి, అనుభవించాల్సింది ఉంది అని కాదు. రాబోయే తరాలకు నిన్ను గూర్చి ప్రకటించాలయ్యా. అనేక మంది నిన్ను ఎరగాలి ప్రభువా, తరతరాలు నిన్ను తెలుసుకోవాలి ప్రభువా, నీలో ఆశీర్వదింపబడాలి. అందుకే నన్ను బ్రతికించయ్యా, నిన్ను గూర్చి చెప్పటానికి నన్ను బ్రతికించయ్యా, నిన్ను గూర్చిన అనుభవాలు నేర్పటానికి నన్ను బ్రతికించయ్యా అని కీర్తనకారుడు అడుగుతా ఉన్నాడు. అవును ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు మనము ఎరగాల్సింది ఏంటి అంటే ఈ లోకంలో బ్రతికున్నంత కాలం మనము ఆస్తులు సంపాదించుకోవటం, ఐశ్వర్యాన్ని కూడగట్టుకోవటం, మన పిల్లలకు వాటిని ఎలా బ్రతకాలో నేర్పటం, ఎలా సంపాదించుకోవాలో నేర్పటం కాదండి. దేవుని గూర్చిన జ్ఞానం. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైన తర్వాత వాడు దాని నుండి తొలగిపోడు. పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, నాయనా, ఈ విశ్వాసము మొదట నీ అవ్వలోను, ఆ తర్వాత నీ తల్లిలోనూ, ఆ తర్వాత నీలోనూ ప్రవహించింది అంటున్నాడు. చూడండి, నీ అమ్మమ్మ, తర్వాత మీ అమ్మ, ఆ తర్వాత నీలో ప్రవహించింది. 3 తరాలు చూపిస్తున్నాడు. ఈ తరాలన్నీ ఇంకా రాబో తరాలకు దేవుని జ్ఞానాన్ని నేర్పాలి. దేవుని గురించిన జ్ఞానం లేకపోతే లోకాన్ని చూడలేం. లోకము, దేవుని భయం లేకపోతే ఎలా ఉంటుందో సభ్య సమాజము మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని వల్ల దేవుని జ్ఞానం లేని లోకము, దేవుని భయం లేని లోకము, దేవుని యందు భయభక్తులు లేని లోకము మనం ఊహించలేం. గనక దేవునికి విధేయత కనబరుచున్నట్లుగా రాబో తరాలు ఆశీర్వదింపబడాలి అంటే ఇప్పుడే నీ కుటుంబంలోనే ప్రారంభం అవ్వాలి. సమాజము బాగుపడటము, పాడైపోవటం మన చేతుల్లోనే ఉంది. పౌరులు కుటుంబంలో దిద్దబడాలి, తల్లిదండ్రుల మధ్యలోనే సంస్కరింపబడాలి. అలాంటి స్థితి మనం అందరం కూడా తల్లిదండ్రులుగా కలిగి ఉండాలని ప్రేమతో తెలియచేస్తూ నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల మా తండ్రి, దయగల మా నాయన, మీకు స్తోత్రం. ఇంతవరకు నాయన నీ మాటలు మాకు అందించినందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. విన్న మాటలు ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింపచేయండి. ఆ మాటల ప్రకారం మా జీవితాలు మేము కట్టుకోవటానికి బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పి, నా తండ్రి, ఈరోజు సమాజంలో భయంకరమైన పరిస్థితులు
మేము చూస్తున్నాం. అలాంటివి చూడకుండానట్లుగా అయా కుటుంబంలోనే బాలులు దిద్దబడాలి. ఏ విద్యా సంస్థల్లో కూడా నేను గూర్చిన జ్ఞానం నేర్పరు, కానీ కుటుంబంలో బాలుడుగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు వారి బిడ్డలకు నీ జ్ఞానాన్ని నేర్పమంటున్నావు ప్రభా. అయా అట్టి భారము బాధ్యత ప్రతి తల్లిదండ్రులు కూడా కలిగి చక్కని జ్ఞానాన్ని నేర్పి అయా నీ మార్గంలో నడిపించే భాగ్యాన్ని దయచేయమని మీ పాదాలు చెంత బ్రతిమాలు వేడుకుంటూ ఉన్నాము నా తండ్రి. సహాయం చేయండి. ఈ దినమంతట్లో మేము చేసే ప్రతి పనుల ప్రయాణంలో సమస్తం తోడుగా నడిపించండి. జరగనున్న కోడికలో నీ కృప తోడుగా నడిపించి మీరు మహిమ పొందండి నా తండ్రి. నైనా విన్న ప్రతి మాట ప్రతి బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి. ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్న వారికి కూడా నీ కృప తోడించి నీ ఆశీర్వాదాలతో బిడ్డలు నింపి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, ఏ పాపం మమ్మల్ని ఏలుబడి చేయకుండా మా తలంపుల కావలి నుండి మమ్మల్ని రక్షించమని మా ప్రియుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు నామమున ఈ ప్రార్థనని వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.